హాయ్ బ్రదర్, నమస్తే. నేను ఎస్ఎస్ఎంఈ గురించి వీడియో చేశాను, దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ రీసెంట్గా చూశాను, రాజమౌళి గారి మీద దేవుడి గురించి, హనుమాన్ గురించి ట్రోల్స్ వస్తున్నాయి. ఇప్పుడు రాజమౌళి గారు మాట్లాడిందో నాకైతే తప్పేం కనబడలేదు. ఇప్పుడు అంతా ఒక పెద్ద స్క్రీన్ పెట్టి ఒక ఐమాక్స్ది కొత్తది ఒక విజువలైజేషన్ మనకి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నప్పుడు టెస్ట్ చేయడానికి హ్యాకర్సు, ఈ స్పామర్స్ వీళ్ళందరూ డ్రోన్లు పట్టుకొని అప్పటికి లీక్ చేసేస్తున్నారు. ఇంకా టెస్ట్ చేయడానికి టైం లేక డైరెక్ట్గా ఇచ్చేస్తున్నప్పుడు గ్లిచెస్ వస్తున్నాయి. ఆడియో వస్తే వీడియో రావట్లేదు, వీడియో వస్తే ఆడియో రావట్లేదు. అలాంటప్పుడు ఒక స్ట్రెస్, ఒక డిసప్పాయింట్మెంట్ అంతా ఉంటుంది. దాంట్లో దేవుడి దగ్గర ఒక ఆర్తి అంటారు, ఆర్తనాదం అంటారు చూసారా, అది ఏదో చేశారు. కానీ ఆయన దేవుడిని ఎక్కడ కించపరచలేదు. ఇప్పుడు వరకు దేవుడి గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడిన సందర్భాలు నాకు తెలిసేది లేవు. రాజమౌళి గారు ఎప్పుడు ఎవరి గురించి, దేని గురించి తప్పుగా మాట్లాడరు. దేవుడి గురించి ఎప్పుడు కూడా రాంగ్గా మాట్లాడలేదు ఇప్పుడు వరకు. అది ఒక దేవుడికి ఇప్పుడు ఎలా అంటే, మనకి దేవుడా నాకు ఈ ప్రాబ్లం వస్తుంది, ఏం చేస్తున్నావు అని అడుగుతాను చూసారా, అది అలాగే. కానీ అది రాంగ్ వేలో కన్వే చేయకండి. ఈ ట్రోలర్స్ వాళ్ళందరూ కలిసి ఆయన ఇంటెన్షన్ అర్థం చేసుకోండి, ఆయన బాధ అర్థం చేసుకోండి. ఈజ్ ఇండియన్ ప్రైడ్ డైరెక్టర్. ఇండియా ప్రైడ్ని పైకి తీసుకురావాలంటే అదొక్క రాజమౌళి గారి వల్లే అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.